హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ద ఎక్స్‌ప్లోరర్ అండ్ కుకింగ్ ఛానల్'. గోవా అనంగానే మనకి గుర్తొచ్చేవి బీచెస్, వాటర్ స్పోర్ట్స్, క్యాసినోస్. ఇవే కాకుండా గోవాలో ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఈరోజు గోవాలోనే పంజిమ్ దగ్గరలో ఉన్న మంగేశ్వర్ దేవాలయానికి వెళ్తున్నాం. ఈ మంగేశ్వర్ దేవాలయం చాలా పురాతనమైనది. ఇది 16వ శతాబ్దంలోనిది ఈ టెంపుల్. ఈ ఒక్క టెంపులే కాకుండా ఇంకా చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదంతా గోవా క్యాపిటల్ అయిన పంజిమ్ సిటీ అన్నమాట. మనం సిటీ నుంచే వెళ్తాము మంగేశ్వర్ టెంపుల్‌కి. మనకి వెళ్ళే దారిలో క్యాసినోస్ కూడా బాగా కనిపిస్తాయి. ఈ క్యాసినోస్ ఏంటంటే గోవాలో ఉన్న పీపుల్‌కి క్యాసినోలోకి ఎంట్రీ లేదనమాట. మనలాగా ఎవరైతే ఔట్ సైడ్ నుంచి ఈ స్టేట్‌కొస్తారో వాళ్ళకి మటికే ఆధార్ కార్డ్ చూసి లోపలికి ఎంట్రీ ఉంటుంది. మన ఎనకాల మొత్తం కనిపిస్తుందంతా మండోవి నది అన్నమాట. గోవాలో అతిపెద్ద రివర్ అది. ఈ రివర్ మీదే క్యాసినోస్ అన్నీ ఉంటాయి. దూరం నుంచి ఆ షిప్స్ చూడ్డానికే బావుంటుంది తప్ప, దగ్గరికి వెళ్ళి ఎవరు ఆ డబ్బులు మటికి పోగొట్టుకోమాకండి. ఆ క్యాసినోస్ వాటి జోలికెళ్ళి. ఇది దాని పక్కనే మనకి పార్క్ కూడా ఉంటుంది. ఆ రివర్ పక్కనే. అలా వాక్ చేస్తూ ఈ షిప్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇది ఆఫ్టర్‌నూన్ వ్యూ కదా! నైట్ వ్యూ గూడా చాలా బావుంటుంది. మీరెప్పుడైనా పంజిమ్ సిటీకొచ్చినప్పుడు నైట్ వ్యూ గూడా చూడండి. చాలా బావుంటుంది. నైట్ టైము షిప్స్ అన్నీ లైటింగ్‌తో చాలా అందంగా కనిపిస్తుంది రివర్ మొత్తం. మేమెళ్ళింది అన్‌సీజన్ కావడం వల్ల జనాలైతే అసలెవరూ లేరు. క్యాసినోలోకి గూడా ఎవరు వెళ్ళడం లేదసల. జస్ట్ అలా వచ్చి కొంతమందయితే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరో చూస్తున్నారు. అక్కడ లోకల్ పీపులే గానీ, బయట ఔట్ సైడ్ నుంచి ఎవరు అయితే లేరు. మనకి గోవా పీక్ సీజన్ ఎప్పుడంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో. చాలా పీక్ సీజన్ అనమాట. వింటర్ సీజన్‌లో ఎక్కువగా వస్తూ ఉంటారు. అసలు ఆ టైంలో అయితే మనకి హోటల్స్ గూడా దొరకవనమాట. అంత బిజీగా ఉంటుంది గోవా. మనకి పార్క్ ఎంట్రన్స్‌లోనే ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ గూడా చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారు. చూసారు కదా! అన్ని స్టార్స్ లాగా కనిపిస్తున్నాయి. అలా చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చనమాట ఆ నది పక్కనే. ఆ షిప్స్ అవన్నీ చూస్తూ అలా వాక్ చేయొచ్చు. మనకి పార్క్ ఎంట్రన్స్‌లోనే ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే లెఫ్ట్ సైడు, రైట్ సైడు 2 విగ్రహాలయితే కనిపిస్తాయి. అవి గూడా చాలా బావుంటాయి. అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి చిన్న చిన్న బోట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ నదిలో మనం రైడ్ చేయాలి అనుకుంటే వాటికి టికెట్స్ ఉంటాయన్నమాట. మనిషికి 120, 150 రూపీస్ అలాగా. మనం టికెట్ తీసుకొని ఆ నది మొత్తం ఒక రౌండ్ వేయొచ్చు. ఆ నదిలో షిప్స్ కూడా ఒక్కొక్క షిప్పు ఒక్కొక్క రకంలో ఉందన్నమాట. ఒక షిప్ ఏమో సేమ్ డాల్ఫిన్ షేప్‌లో ఉంది. ఇంకో షిప్ ఏమో ఇంకో రకంగా ఉంది. అలా రకరకాల మోడల్స్‌తో అయితే షిప్పులు కనిపిస్తున్నాయి మనకి. ఈ షిప్స్ అన్నీ ఒకే కంపెనీకి చెందినవి కాదు. ఒక్కొక్క షిప్ వచ్చేసి ఒక్కో కంపెనీకి సంబంధించిందనమాట. వీటికి సెపరేట్ నేమ్స్ ఉంటాయి. బిగ్ డాడీ, క్యాసినో ప్రైడ్, మెజెస్టిక్ ప్రైడ్ ఇలాగా సెపరేట్ నేమ్స్‌తో అలా ఉంటాయన్నమాట. ఈ ఒడ్డున టికెట్స్ కౌంటర్స్ కూడా ఉంటాయన్నమాట. మనకి వెళ్ళే దారిలోనే అవి కూడా కనిపిస్తాయి. అవి కూడా మీకు చూపిస్తాను. మనకక్కడ దూరంగా బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది కదా! అది గోవా బ్రిడ్జ్ అనమాట. అది కూడా చాలా బావుంటుంది. కానీ 2 వీలర్స్‌కి ఎలో లేదనమాట. ఓన్లీ 4 వీలర్స్‌కి, బసెస్‌కి ఎలో ఉంది ఆ బ్రిడ్జ్ మీదకి. ఫైనల్‌గా షిప్స్ అన్నీ మళ్ళీ ఒకసారి వీడియో అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని ఇంకా టెంపుల్‌కైతే టైం అయిపోతుందని చెప్పి ఇంకా తొందరగా బయలుదేరిపోయామనమాట. ఇక్కడ నుంచి ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది మంగేశ్వర్ దేవాలయానికి వెళ్ళడానికి. అందుకే ఇంకా ఫాస్ట్‌గా అయితే బయలుదేరిపోయాము. మనకి నది పక్కనే రోడ్డు ఉంటుందన్నమాట. అలా డ్రైవ్ చేస్తూ ఆ షిప్స్ అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. మనకి వెళ్ళే దారిలోనే మనకి కంపెనీస్ కనిపిస్తాయి చూడండి. మెజెస్టిక్ ప్రైడ్ ఇవన్నీ.
ఇక్కడ ఏంటంటే క్యాసినోకి మనం ఎంటర్ అవ్వే ముందు దీంట్లోకి వెళ్ళాలనమాట. వెళ్తే టికెట్ తీసుకొని మనకు ఓ చిన్న బోట్ ఏర్పాటు చేస్తారు. ఆ పెద్ద షిప్ దగ్గరికి వెళ్ళడానికి. ఆ టికెట్ తీసుకొని మనం చిన్న బోట్ ఎక్కి ఆ క్యాసినో దగ్గరికి వెళ్ళొచ్చనమాట. మనకి వెళ్ళే దారి మొత్తం రకరకాల క్యాసినో కంపెనీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బిగ్ డాడీ, మెజెస్టిక్ ప్రైడ్ అలాగా. ఈ క్యాసినోస్‌లో ఓన్లీ గేమ్సే కాకుండా ఫుడ్ గూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అలాగే డ్రింక్ చేసే వాళ్ళకి డ్రింకింగ్, అలాగే పబ్ ఇవన్నీ ఉంటాయి. ఇదొచ్చేసి డెల్టిన్ రాయల్ క్యాసినోకి సంబంధించిందనమాట. ఇది గూడా ఒక టికెట్ కౌంటర్ ఆఫీస్ అనమాట. ఇక టికెట్ తీసుకొని మనం ఆ పెద్ద షిప్ దగ్గరికి చిన్న బోట్ ద్వారా వెళ్ళొచ్చు. మనకిక్కడ స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ స్పీడ్ బోట్‌లో డ్రైవ్ చేయాలి అనుకుంటే వాటికి గూడా టికెట్స్ ఉంటాయి. టికెట్స్ తీసుకొని రివర్ మొత్తం రైడ్ చేయొచ్చు. మనకి ఎక్కువగా గోవాకి ఫారినర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. చూసారు కదా! ఇది బిగ్ డాడీ క్యాసినో షిప్‌కి సంబంధించిన టికెట్ కౌంటర్ అనమాట. ఇక టికెట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. మీకు ఆ రోడ్డు పక్కన అన్నీ ఇవే కనిపిస్తాయన్నమాట మొత్తం. గోవాకి ఎక్కువ ఇన్‌కమ్ వచ్చేది టూరిజం, అలాగే పార్కింగ్ గూడా చాలా ఎక్కువనమాట. మనకి టూ వీలర్ వెహికలే పార్క్ చేయడానికి రూ. 50 చార్జ్ చేస్తారు. మనం ఏ బీచ్‌కి వెళ్ళినా రూ. 50 అనమాట. సగం ఇన్‌కమ్ మీకు ఇక్కడ పార్కింగ్ ద్వారానే ఈ రాష్ట్రానికొస్తుంది. నైట్ టైమ్ గోవా బ్రిడ్జ్ లైటింగ్‌తో చాలా బావుంటుంది. ఫైనల్లీ మంగేశ్వర్ టెంపుల్‌కైతే వచ్చేసాము. మనకి ఇక్కడ ఎంట్రన్స్ నుంచే రకరకాల షాప్స్ అయితే కనిపిస్తాయి. బట్టలు కానుంచి చిన్నపిల్లల బొమ్మల వరకు రకరకాల షాప్స్ అయితే మనం చూడొచ్చు. ఆఖరికి ఫుడ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. దేవుడికి పూజకి కావాల్సిన సామాగ్రి, అలాగే పువ్వులు. ఈరోజు సోమవారం కావడంతో జనాలు కూడా చాలామంది టెంపుల్‌కి వస్తున్నారు. చూసారు కదా! రోడ్డెంట ఎలా నడుచుకొని వెళ్తున్నారో. బైక్ అక్కడ పార్క్ చేసి టెంపుల్‌కైతే వెళ్దాం పదండి. మనకి ఎంట్రన్స్‌లోనే కొలనైతే ఉంటుంది. ఈ కొలనైతే భక్తులకైతే ఎలో లేదు కానీ ఆహ్, శివరాత్రి అలాంటి ఫెస్టివల్స్ టైంలో ఆ కొలను గేట్లయితే ఓపెన్ చేసి స్వామివారిని ఆ కొలనులో ఊరేగిస్తారనమాట. అంతే కాకుండా ఈ కొలనుకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి లోటస్ ఫ్లవర్ చాలా పెద్దగా మధ్యలో ఉంటుందనమాట. అది కూడా చాలా బావుంటుంది. అలాగే 4 సైడ్‌లు ఏనుగుల నుంచి వాటర్ ఎప్పుడూ వస్తూ ఉంటాయన్నమాట. అంతే కాకుండా ఆ కొలను చుట్టూ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. గోవా రాష్ట్రమైన పంజిమ్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో పోండా వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రధాన దైవం పరమశివుడు. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరాన ఉన్న ఈ దేవాలయం బంగారు కలశంతో దర్శనమిస్తుంది. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ అంటే పరమశివుడు బంగారు రూపంలో దర్శనమిస్తారు. అయితే ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. స్థల పురాణ ప్రకారం ఒకసారి కైలాసంలో ఆటలాడుతుండగా పార్వతీదేవి అమ్మవారి చేతిలో శివుడు ఓడిపోతాడు. దీనితో అలిగిన శివుడు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పరచుకుంటాడు. మహాశివుని అన్వేషిస్తూ అమ్మవారు ఇక్కడికి వస్తారు. అమ్మవారిని చూసిన ఈశ్వరుడు పులి రూపంలో ముందుకు వస్తారు. హఠాత్తుగా వచ్చిన పులిని చూసిన అమ్మవారు ఒక్క క్షణం భయపడిపోతారు.
అనంతరం తేరుకొని త్రాహిం మా గిరీష అని అంటారు. పర్వతాలకి ప్రభువైన దేవుడా నన్ను రక్షించు అని అర్థం. వెంటనే శివుడు తన పూర్వ రూపంలోకి రావడంతో చాలా ఆనందిస్తారు. మా గిరీష అనే పదమే కాలక్రమేణా మంగేష్గా మారింది. పోర్చుగీస్ టైంలో ఈ ఆలయంని కూల్చివేశారు. ఇక్కడ ఉన్న ఈ శివలింగాన్ని కొంతమంది భక్తులు వేరే చోటికి తరలించారు. 4 శతాబ్దాల పాటు అక్కడే పూజలు అందించారు. 18వ శతాబ్దంలో మరాఠా సైనికాధికారి రామచంద్ర శతాంకర్ ఆలయంని పునర్నిర్మించాలని ఆలోచించారు. దీంతో ఆలయంని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఎత్తైన దీపస్తంభం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మనకి గుడి ఎంటర్ అవ్వగానే మొత్తం ఇలా ఉంటుంది. గర్భాలయంలోకి వెళ్ళాలి అంటే డ్రెస్ కోడ్ కంపల్సరీ. అలాగే వీడియో తీయడానికి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి నేను లోపల ఏం షూట్ చేయలేదు, బయట వరకు షూట్ చేశాను.